నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు శిక్ష ఖరారు. 5గురికి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు. ఏమాత్రం పశ్చాత్తాపపడని ముష్కరులు. పఠాన్కోట్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్. మసూద్ అజర్ మరో 3గురిపై అభియోగాలు. నిందితులను పాక్ నుంచి రప్పించే ప్రయత్నాలు. నయీం కేసును సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ సర్కార్ నిరాకరణ. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని శాసనసభలో కేసీఆర్ స్పష్టీకరణ. ఈ నెల 30న పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలన్న చంద్రబాబు. నైపుణ్యాలు ఉన్నవారికే అప్పగించాలన్న ముఖ్యమంత్రి. రద్దయిన నోట్ల డిపాజిట్లపై మరిన్ని ఆంక్షలు పెట్టిన ఆర్బీఐ. 5,000 దాటితే ఆధారాలు చూపాలని వెల్లడి. సంతృప్తికర జవాబు వస్తేనే నగదు స్వీకరణ. డిజిటల్ లావాదేవీలకు మళ్లాలని ఉత్తరప్రదేశ్ పర్యటనలో మోదీ పిలుపు. దేశ ప్రజలు సిద్ధంగా లేరన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు. చెన్నై టెస్టులో పరుగుల వరద పారించిన భారత్. త్రిశతకంతో అదరగొట్టిన కరుణ్ నాయర్. తొలి ఇన్నింగ్స్లో 759 పరుగులకు డిక్లేర్ చేసిన కోహ్లీ సేన. తొలి శతకాన్నే ట్రిపుల్ సెంచరీగా మలిచిన 3వ బ్యాట్స్మెన్ గా నాయర్. భారత్ తరపున త్రిశతకం చేసిన 2వ ఆటగాడిగా రికార్డ్. మూడున్నరేళ్ల క్రితం దిల్సుఖ్ నగర్లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన యాసిన్ భట్కల్, అస్దుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, ఐజాజ్ షేక్లకు మరణశిక్ష ఖరారు చేసింది. 3.5 క్రితం 2013 ఫిబ్రవరి 21న రాత్రి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన 5గురు దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఓ గర్భవతి సహా 19 మంది మృత్యువాత పడిన ఈ పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేయడంపై చర్లపల్లి జైలులోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం వాదనలు నమోదు చేసింది. ఈ వాదనల్లో దోషులు 5గురికి మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది. తర్వాత శిక్షలపై వాదనలు వినిపించేందుకు దోషులకు అవకాశం ఇవ్వగా వారు వాదనలు వినిపించేందుకు నిరాకరించారు. తాము చెప్పాల్సిందేమీ లేదని, ఎలాంటి శిక్ష అయినా వేసుకోండని దోషులు కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ న్యాయస్థానంపై తమకు నమ్మకం లేదని పేర్కొంటూ న్యాయమూర్తికి లేఖ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన యాసిన్ భట్కల్, అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, ఐజాజ్ షేక్లకు మరణశిక్ష ఖరారు చేసింది. హత్యాయత్నం, దేశద్రోహానికి పాల్పడ్డారంటూ ఎన్ఐఏ సమర్పించిన 157 మంది వాంగ్మూలాలు, 486 దస్త్రాలు, రికార్డులను, 173 పరికరాలు, వస్తువులను, సాక్షులను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పు వెలువరించినట్టు ఎన్ఐఏ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర తెలిపారు. ఈ తీర్పు వెలువరిస్తున్నప్పుడు దోషుల్లో ఎలాంటి పశ్చాత్తాపం, కలవరం కనిపించలేదని ఆయన తెలిపారు. వాళ్ళు ఇక్కడ రావడం గానీ, వాళ్ళు కుతుబుల్లాపూర్ లో ఉండడం గానీ, అక్కడ మ్యాంగ్రూవ్ లో ఉండడం గానీ, వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం గానీ, కుక్కర్ కొనడం గానీ, సైకిల్స్ కొనడం గానీ, మలక్పేట్ స్టేషన్ లో పెట్టడము, వీళ్ళందరూ విట్నెస్లు ఉన్నారండి. వాళ్ళందరూ చెప్పినారు. ఇదంతా కలెక్టివ్ వర్క్ అండి. ఇన్వెస్టిగేషన్ చేసింది, ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ విట్నెసెస్ చెప్పింది, ఆ విట్నెసెస్ వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడము, అవన్నీ కలుపుకొని అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ కన్విక్షన్. ప్రత్యేక కోర్టు తీర్పు అమలు చేయడానికి ముందు దోషులు పైకోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశముందని ఎన్ఐఏ న్యాయవాది తెలిపారు. ఈ శిక్ష ఎప్పుడైనా ఉరిశిక్ష హైకోర్టు కన్ఫర్మ్ చేయాలా, రికార్డ్ అంతా హైకోర్టుకి వెళ్తుంది. ఎప్పుడైతే హైకోర్టు కన్ఫర్మ్ చేస్తుందో దాని తర్వాత వాళ్ళు అన్ని ఎగ్జాస్ట్ చేసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారండి. అంటే సుప్రీంకోర్టుకి వెళ్లొచ్చు, ప్రెసిడెన్షియల్ పార్డన్ వెళ్లొచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి లాలో. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భట్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు చెబుతున్న ఎన్ఐఏ రియాజ్ భట్కల్ కోసం ఇంటర్పోల్ నోటీసు జారీ చేసింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష పడడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సరూర్ నగర్లోని నక్కా వెంకటేశ్వరరావు అనే వెటనరీ ఉద్యోగి పేలుళ్లలో మృతి చెందారు. తాజాగా ఎన్ఐఏ న్యాయస్థానం తీర్పుతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అటు పేలుళ్లలో గాయపడిన దుకాణదారులు కూడా తీర్పును స్వాగతించారు. యాక్చువల్లీ డాడీ మాత్రం నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసాను. ఆ టైంకి కరెక్ట్ అలా బస్ దిగిన వెంటనే అలా అయింది. మాకు తెలీదు, బాబాయ్ వాళ్ళు చెప్పేవారికి తెలీదు వస్తున్నారు అనే మేము అనుకున్నాం.
జడ్జ్మెంట్ వచ్చినందుకు మాత్రం ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు, బట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్, ఫర్ ద టీమ్. ఉరిశిక్ష చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇలా కాకుండా ప్రభుత్వానికి ఇట్లా ముందు జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాళ్ళకు ఉరిశిక్ష పడిందంటే అందరు సంతోషంగా ఉన్నట్టు, ఎందుకంటే సచిన వాళ్ళకు కూడా మనశ్శాంతి అవుతుంది. పఠాన్కోట్ ఉగ్రదాడి కేసులో జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ను నిందితునిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ అభియోగపత్రం దాఖలు చేసింది. అతడి సోదరుడు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చిన ఎన్ఐఏ దాడికి సంబంధించి సేకరించిన సాక్ష్యాధారాలన్నింటినీ జతచేసింది. 4 నిందితుల్ని పాకిస్తాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వెల్లడించింది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తి కావస్తున్న వేళ ఆ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ దాదాపు పూర్తి చేసింది. 7 భద్రతా సిబ్బంది మృతికి, మరో 37 మంది గాయపడేందుకు కారణమైన జనవరి 2 నాటి దాడిపై విస్తృత దర్యాప్తు చేసిన ఎన్ఐఏ వేరువేరు మార్గాల్లో సేకరించిన సాక్ష్యాలన్నింటినీ పొందుపరుస్తూ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించే జైషే మహ్మద్ సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ను, అతడి సోదరుడు ముఫ్దీ అబ్దుల్ రౌఫ్ అస్గర్ను, వైమానిక స్థావరంపై దాడి చేసిన ముష్కరులకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేసిన షహీద్ లతీఫ్ను, కషీఫ్ జాన్ను ఎన్ఐఏ నిందితులుగా పేర్కొంది. పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాల్ని సుదీర్ఘ అభియోగ పత్రంలో వివరించిన ఎన్ఐఏ వైమానిక స్థావరంపై 4 ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. 4 ముష్కరులు పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడటం, పాకిస్తాన్లోని తమ నిర్దేశకులు, బంధువులతో ఫోన్లో మాట్లాడటం, చివరకు దాడి చేయడం ఘట్టాల్ని పోసగుచ్చినట్లు వివరించిన ఆ సంస్థ వైమానిక స్థావరం వద్ద భద్రతాపరమైన లోపాలున్నాయని పరోక్షంగా చెప్పింది. జనవరి 1 ఉదయం 8:40 వైమానిక స్థావరంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు దాదాపు 19 గంటలు లోపలే దాక్కుని జనవరి 2 వేకువజామున దాడికి ఒడిగట్టారని అభియోగ పత్రంలో ఎన్ఐఏ వివరించింది. 4 ఉగ్రవాదులు భారత్పై దాడి చేసేందుకు అన్ని రకాల శిక్షణలు పొందారన్న ఎన్ఐఏ వారి నుంచి స్వాధీనం చేసుకున్న పాకిస్తానీ వస్తువుల వివరాల్ని పొందుపరిచింది. ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టంలోని వేరువేరు సెక్షన్ల కింద 4 నిందితులపై కేసులు నమోదు చేసింది. ఈ నిందితుల్లో 3పై ఇప్పటికే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా కషీఫ్ జాన్పై నోటీసులు జారీ చేయాల్సి ఉంది. हम लोगों ने जो पठानकोट एयरफोर्स बेस पे अटैक हुआ था उसमें बहुत ही एक डिटेल्ड थॉरो साइंटिफिक इन्वेस्टिगेशन करने के बाद आज स्पेशल एनआईए कोर्ट मोहाली में चार्जशीट फाइल की है 4 लोगों के खिलाफ। जो 4 लोग जिनको चार्जशीट किया गया है वो आपको पता है कि वो चारों पाकिस्तानी नेशनल हैं और पाकिस्तान में हैं। उनके बारे में और जो इन्वेस्टिगेशन में हमें और इन्फॉर्मेशन पाकिस्तान से मिल सकती है उसके बारे में हमने एक एलआर लेटर रोगेटरी पहले भेजा था, उसके बाद सप्लीमेंट्री एलआर भेजी थी। अभी उसका कोई जवाब नहीं आया है। बाकी जो भी लीगल चैनल्स अवेलेबल हैं उनको इस्तेमाल किया जाएगा। మరోవైపు ఐరాస ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద మౌలానా మసూద్ అజర్పై ఆంక్షలు విధించే విధంగా కృషి చేస్తున్న భారత్ తాజాగా ఎన్ఐఏ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. నయీంతో అంటకాగిన వారెంతటి వారైనా చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలన్న విపక్షాల డిమాండ్ను తోసిపుచ్చిన కేసీఆర్ దర్యాప్తు గొప్పతనమంతా రాష్ట్ర పోలీసులకే దక్కాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే కొద్దీ వాస్తవాలు బయటకు వస్తాయని వివరించారు. శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణపై శాసనసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చలో నయీం అక్రమాలు కేసుల దర్యాప్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. మొత్తం 174 కేసుల్లో 124 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే 2 అభియోగ పత్రాలు దాఖలయ్యాయని, మరో 15 సిద్ధమయ్యాయని చెప్పారు. అనంతరం చర్చను కొనసాగించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి కేసు విచారణలో చిత్తశుద్ధిని శంకించగా సీఎం తప్పుబట్టారు. ఎవరే గాని తాకితే గాని దెబ్బ తెగలదు అన్నట్టు 2015లో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు అధ్యక్ష? ఈ పాపం ఏం చేస్తే ఆనాడు 99 నుండి 2004 మధ్య కాలంలో అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సభ్యులు ఇవాళ సగం మంది మీ దగ్గర కూర్చున్నారు. వాళ్ళు కాదని చెప్పంటూ నేను ఈ పిశాచి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆయన కూడా కేబినెట్ మంత్రి అందరం ఉన్నామండి. ఎవరు లేరు? ఏం చేసినాం అన్నాడు. మరి చరిత్ర కావన్నా? న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి సాక్షిగా ఉండి అప్రూవర్ బారిన వ్యక్తిని మీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మాట్లాడదామా అవన్నీ? సాధారణంగా ఏ క్రైమే కానివ్వండి సీజ్ చేసి కోర్టులో దాఖలు చేస్తారు. ఈ డైరీని, ఈ పెన్ డ్రైవ్ ను, ఈ ల్యాప్టాప్ ను ఎందుకు దాస్తున్నారు మీరు? మీ స్పీకర్ గారి ఛాంబర్ లో పెట్టుకోండి అధ్యక్ష. 18 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ అధ్యక్ష, 8 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 42 మంది వివిధ స్థాయిలో ఉన్నట్టు అధికారులు నయంకు సన్నిహితంగా మెదిలిందని చెప్పిన వార్తలు వచ్చినాయి అధ్యక్ష. మీ వాణి మీద కేసు పెట్టాలంటే మీకు ముఖమాటం.
మా వాళ్ళ మీద కేసు పెట్టాలంటే కక్ష సాధింపు అనిపిస్తుంది మాకు. సిబిఐకి ఇస్తే ఏదైతుందో వాస్తవాలు వెలికి వస్తాయి. నయీంతో అంటకాగిన వారి పేర్లన్నీ బయటపెట్టాలని భాజపా తెలుగుదేశం డిమాండ్ చేయగా వికారుద్దీన్ ఎన్కౌంటర్పై సిట్ ఏమైందని మజ్లిస్ ప్రశ్నించింది. నయీం బాధిన పడిన ఎంతో మంది భూములు కోల్పోయి ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయం జరిగే దానికోసం ఒక ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి కేసుని సంవత్సరాల కొద్ది లాగకుండా ఆ డైరీలో ఉన్న పేర్లను బయటపెట్టాలి. నయీం కేసును సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అతడితో సంబంధం ఉన్న ఎవ్వర్నీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నయీం కావచ్చు, నయీం తాత కావచ్చు, ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమించదు. పట్టుకుంటే చాలా బాగుండే, మేము కూడా అనుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేది. ఎవరో పేపర్లు 1,96,000 రాస్తాయి, అవన్నీ నిజాలు ఉంటాయండి. అది ఏ పార్టీలో ఉన్నారు, ఏమున్నారు, అవన్నీ బయటకు వస్తే అధ్యక్ష తొందర ఎందుకు పడదాం? మాకు ఎవరిని ఏదో ఉపేక్షించాలనేటువంటి పిచ్చాలోచన మాకేమి లేదు. పోలీసు సస్పెక్ట్ చేస్తున్నటువంటిది 52 హత్య కేసులు అధ్యక్ష, 1-2 కాదు. ఇప్పటికి దాదాపు 26-27 సాక్ష్యాలు దొరికినాయి. మిగిలిన వాటిని ట్రేస్ చేస్తున్నారు. మధ్యలో ఉంది కేసు. ఈ 124 మందిని సిబిఐ అరెస్ట్ చేసినారు. మన పోలీసుకి ఇంత సమర్థవంతమైన పోలీసు మనకు ఉండగా ఇక్కడ మాకేదో శాత కాదని పోయి మేము వాళ్ళకి అప్పచెప్పానట. ఈ కేసు ఖచ్చితంగా మన రాష్ట్ర పోలీసుకే ఈ క్రెడిట్ దక్కాలే. ఎవరు నేరస్తున్నా వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు. నయీం కేసు దర్యాప్తుపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. నల్లధనం వెలికితీత ప్రయత్నాల్ని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మరింత ముమ్మరం చేశాయి. రద్దయిన పాత నోట్లను ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం కింద జమయ్యేలా చూసే లక్ష్యంతో మరిన్ని చర్యలు చేపట్టాయి. పాత నోట్లతో ఈ నెల 30లోగా ఒక్కో బ్యాంక్ ఖాతాలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమ చేయడంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో డిజిటల్ లావాదేవీల్ని పెంచేందుకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు ఈ నెలాఖరు వరకే గడువు మిగిలి ఉండగా దొడ్డిదారిన నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు యత్నిస్తున్న అక్రమార్కుల్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. ఒక్కో బ్యాంకు ఖాతాలో రద్దయిన నోట్ల రూపంలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమ చేయకుండా ఆంక్షలు విధించింది. పాత నోట్ల రూపంలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని డిసెంబర్ 30లోగా ఒక్కసారి జమ చేసేందుకు మాత్రమే అనుమతిస్తామన్న ఆర్బీఐ అందుకు కొన్ని షరతులు పెట్టింది. 5,000 కన్నా ఎక్కువ జమ చేసేవారిని పాత నోట్లను ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంక్ అధికారులు ప్రశ్నించి సంతృప్తికర జవాబు వస్తేనే నగదును స్వీకరిస్తారని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వివరాలన్నింటినీ భద్రపరిచి మున్ముందు ఆడిటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. 1 కన్నా ఎక్కువసార్లు తక్కువ మొత్తాల్లో జమ చేసిన పాత నోట్ల విలువ 5,000 దాటితే వాటి లెక్కల్ని తేల్చుతామని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం పీఎంజీకేవై కింద చేసే డిపాజిట్లకు ఈ ఆంక్షలు వర్తించవన్న రిజర్వ్ బ్యాంక్ 5,000 రూపాయలు పైబడ్డ డిపాజిట్లన్నింటినీ పీఎంజీకేవై కింద చేయాలని సూచించింది. కేంద్ర ఆర్థిక శాఖ, ఆదాయ పన్ను శాఖ సైతం ఇదే సూచన చేశాయి. నిర్దేశిత గడువులోపు ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చిక్కులు తప్పవని హెచ్చరించాయి. Since 8 November, more than 2,000 crores of such money has been detected and about 300 crores worth of cash and other assets have been seized by the department. More than 3,000 searches and surveys have been conducted. So department is going whole hog. We have all the information about everybody who have made the deposits. It's only a matter of time that we go after them. We also know if those people have, after depositing, withdrawn that money and where it has gone. మరోవైపు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. 2 కోట్ల రూపాయల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండి డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రస్తుతం 2 కోట్లు లేదా అంతకన్నా తక్కువ టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారులు లేదా సంస్థలు సగటున 8% లాభం ఆర్జిస్తున్నాయన్న అంచనాతో పన్ను వసూలు చేస్తుండగా డిజిటల్ విధానంలో స్వీకరించిన మొత్తం విషయంలో సగటు లాభాన్ని 6%గా పరిగణించి పన్ను విధించనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. నగదు లావాదేవీలకు మాత్రం ఆదాయపు పన్ను నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. అవినీతి, నల్లధనం నిర్మూలనకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు కేంద్రం కృషి చేస్తుంటే ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. అందుకే నోట్ల రద్దుపై చర్చ నుంచి తప్పించుకుని పారిపోయారని ఘాటు విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జరిగిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న మోదీ దేశంలో నల్లధనాన్ని నిర్మూలించి అవినీతిని అంతం చేసి పేదలకు హక్కులు కల్పించేందుకు ఎన్డీఏ సర్కార్ పనిచేస్తూ ఉంటే ప్రతిపక్షాలు పార్లమెంటు ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో నగదు రహిత లావాదేవీల వైపు భారత్ అడుగులు వేయాలని పిలుపునిచ్చిన ప్రధాని ఇందుకు దేశ ప్రజలు ఇంకా సిద్ధంగా లేరన్న కాంగ్రెస్ ప్రకటనను కొట్టిపారేశారు. డిజిటల్ లావాదేవీలను చేస్తే నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీలకు ఆస్కారం ఉండదని సూచించారు. ఈ పర్యటనలో మోదీ జాతీయ
జాతీయ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ప్రారంభించారు. आपकी मोबाइल फोन ही आपकी बैंक बन जाती है, नोटों के बिना किया जा सकता है। जब मैं ये बताता हूँ तो ये लोग क्या कहते हैं, कर इस देश में कहाँ लोगों के पास मोबाइल फोन है। यही लोग हर चुनाव में ये भाषण देते थे कि राजीव गांधी प्रधानमंत्री थे, वो हिंदुस्तान में कंप्यूटर युग लाए। राजीव गांधी प्रधानमंत्री थे, इस देश के गरीबों के हाथ में उन्होंने मोबाइल फोन दे करके एम्पावरमेंट किया। यही भाषण ये लोग करते थे। लेकिन अब जब मैं कह रहा हूं कि मोबाइल फोन को बैंक बना दो तो कहते हैं मोबाइल फोन है ही का। इतना झूठ बोलते हो आप लोग। పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వారే భాగస్వాములయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులపై విజయవాడలోని తన నివాసం నుంచి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వాస్తవ సదృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన పనులపై సమర్థవంతమైన పర్యవేక్షణ అవసరమని సూచించారు. గడిచిన వారం రోజుల్లో ప్రాజెక్టు పనులపై నిర్దేశించిన లక్ష్యంలో 72% పూర్తి చేయగలిగామని ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. స్పిల్వే కాంక్రీట్ పనులు ఈ నెల 30న ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే నాబార్డు నిధులపై ఈ నెల 26న స్పష్టత వస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. రెవెన్యూ లోటుపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన 1,20,000 కోట్ల బడ్జెట్లో 96,000 కోట్లు మాత్రమే సమకూరుతాయని, మిగిలిన మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారో వివరణ ఇవ్వాలని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే సంక్షేమ పథకాలకు కోత పెడతారని ఆందోళన కలుగుతోందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అంచనాల ప్రకారం ఆదాయం సమకూరుతుందని, ఎక్కడా పథకాల అమలులో కోత ఉండబోదని ఈటల స్పష్టం చేశారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ వాకౌట్ చేసింది. నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, బడ్జెట్ కు 30-35 కోట్ల లోటు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ బడ్జెట్ ను అమలు చేయాలంటే ఈ 20-30 కోట్లు ఎట్లా తీసుకుంటున్నారు, ఏంటిది అనేది 2014-15లో ఇదే ప్రశ్న వేసిండ్రు, 15-16లో కూడా అదే ప్రశ్న వేసిండ్రు, 16-17లో కూడా తప్పకుండా ఇదే డిబేట్ జరుగుతుంది. 14-15లో రుణమాఫీ గంతే ఉంది, 15-16లో కూడా గంతే ఉంది, 16-17లో కూడా గంతే ఉంటుంది. ఆసరా పెన్షన్ల విషయంలో కూడా అంతే ఉంది. పోయినసారి కంటే కూడా ఈ సంవత్సరం మన రెవెన్యూ రిసీట్స్ పెరగడంలో చాలా గొప్పగా ఉందని చెప్పి సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా. మొత్తంగా రెవెన్యూ రిసీట్స్ లో 13% గ్రోత్ ఉన్నటువంటి విషయం మర్చిపోవద్దని చెప్పి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను. డిమానిటైజేషన్ వల్ల కొంత ఇబ్బంది వస్తున్నమాట వాస్తవం. దాన్ని ఎట్లా పూడ్చుకోవాలనే విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పడం జరిగింది. 96 కోట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. తిరిగి ప్రభుత్వం ఆలోచించుకొని అన్ని ప్రణాళికలు అమలు చేస్తాయా లేదా, లేకుంటే దేంట్లో తగ్గిస్తుంది ముందనే ప్రభుత్వం చెప్పాలి. ఈ విషయాలు ఏమీ అర్థం కాకుండా గందరగోళంగా సాగిస్తున్నటువంటి ఈ విధం ఏదైతుందో సరి అయింది కాదు. అందుకు సరి అయినటువంటి సమాధానం లేదు. పథకాలు అమలవుతలేని తీరుకు నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మా పార్టీ తరఫున. చిట్ ఫండ్ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా ముఖ్య భూమిక పోషిస్తున్నాయని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది ఈ సంస్థల ద్వారానే ఉన్నత స్థాయికి వెళ్లారన్న ఆమె అలాంటి సంస్థలకు సేవా పన్ను విధించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ ఓవర్గా చూస్తే ఎక్కడా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్కి టాక్సేషన్ అనేది లేదు. ఇప్పుడు మన దగ్గర చిట్ ఫండ్స్కి సర్వీస్ ట్యాక్స్ వేశారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా మెంబర్స్ ఎవరు, ప్రజలు, వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ మెంబర్స్. వాళ్ళు ఎందుకు చిట్స్ తీసుకుంటారు? రేపు ఓ 10 నెలల తర్వాత 20 నెలల తర్వాత ఏదైనా అవసరం వస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే పెద్ద కాలేజ్ ఫీజెస్ కట్టాలి, పెద్దవాళ్ళ హెల్త్ చూసుకోవాలి. ఇట్లా ఆర్థిక అవసరాల కోసం చిట్ ఫండ్స్లో చేస్తారు. వాళ్ళకి ఈ చిన్న అమౌంట్స్ ప్రతి నెల జమ చేసే ఈ 1000 రూపాయలు, 50,000, ₹1,00,000 ఒక పెద్ద కాస్ట్ కోసం. ఒక పెళ్లి చేయాలంటే వాళ్ళ ఎవరికైనా 10 లక్షలు అవుతుంది. మరి నెమ్మదిగా జమ చేసుకుంటూ వెళ్తే చక్కగా తక్కువ ఇంట్రెస్ట్కి. చిట్ ఫండ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో డబ్బులు సేవ్ చేసుకోవటం ఒకటి, అండ్ అవసరమైనప్పుడు తీసుకున్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ కాస్ట్కి తీసుకోవచ్చు. ఇంతమందికి ప్రజలకి వాళ్ళ కుటుంబ అవసరాలు తీరుస్తున్న చిట్ ఫండ్ ఇండస్ట్రీకి సర్వీస్ ట్యాక్స్ వేయటం అనేది చాలా భారంగా ఉంది.
మెంబర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్వీస్ ట్యాక్స్ అబాలిష్ కావాలి. ఇప్పుడు ఇచ్చిన అబేట్మెంట్ ఆఫ్ 30% సరిపోవట్లేదు. చాలా మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఏం చేస్తారు, ఈ రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో అయితేనే ఈ 70% సర్వీస్ ట్యాక్స్ పడుతుందని కొంతమంది అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి వెళ్తారు. అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఉండదు మెంబర్స్కి. సో ఈ రకంగా అనవసరంగా ఈ సర్వీస్ ట్యాక్స్ మూలాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నాము. సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ మూలాన రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్కి బిజినెస్ తగ్గుతుంది. బిజినెస్ తగ్గితే మా బిజినెస్ తగ్గితే ఏమవుతుంది, మేము కట్టే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోతుంది. సో మేము చెప్పేది ఏంటంటే, మేము ఇన్కమ్ ట్యాక్స్ ప్రాంప్ట్గా పే చేస్తున్నాము, కోట్లలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము. ఎందుకు మమ్మల్ని అనవసరంగా ఈ సర్వీస్ ట్యాక్సెస్ బాధిస్తారు? దయచేసి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు జైట్లీ గారు చిట్ ఫండ్ ఇండస్ట్రీ మొర వినాలి. చిట్ ఫండ్ ఇండస్ట్రీ కంప్లీట్గా జీరో టాక్సేషన్ ప్రొవైడ్ చేయాలి. చిట్ ఫండ్ సంస్థలపై సేవా పన్ను తొలగించాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్టు శైలజ కిరణ్ తెలిపారు. We want to plead with the government. We want to make a representation. They have to kindly consider, దయచేసి కన్సిడర్ చేయండి. ఎందుకంటే సామాన్యుడు ఇబ్బంది పడిపోతున్నాడు. సామాన్యులు మెంబర్స్ వాళ్ళు వ్యాపారాల్లో చిట్ ఫండ్స్ ఉపయోగించుకుంటారు, పర్సనల్ నీడ్స్కి, ఇల్లు కట్టుకోవటానికి. ఇప్పటికీ చాలామంది అండ్ మంచి డిసిప్లిన్ ఉంటుందండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు మరింత తగ్గింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65% వడ్డీ మాత్రమే ఇవ్వాలని ఈపీఎఫ్ఓకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక కేంద్ర ధర్మకర్తల బోర్డు నిర్ణయించింది. గత ఏడాది తరహాలో 2016-17 ఏడాది కూడా 8.8% వడ్డీ ఇస్తారని భావించినా బెంగళూరులో సమావేశమైన కేంద్ర ధర్మకర్తల బోర్డు ఆ రేటును 0.15% మేర తగ్గించింది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ చివరకు ఆ గ్రూప్ సంస్థల నుంచి స్వయంగా తప్పుకున్నారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా మొత్తం 6 లిస్టెడ్ కంపెనీల బోర్డుల నుంచి వైదొలిగిన ఆయన తన పోరాటాన్ని పెద్ద వేదికకు మార్చుతానని 2 పుటల ప్రకటన, దృశ్య సందేశం ద్వారా స్పష్టం చేశారు. మిస్త్రీ ప్రకటన వెలువడిన కాసేపటికే ఆయన తమ బోర్డుల నుంచి వైదొలిగినట్లు టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ సహా మరికొన్ని సంస్థలు స్టాక్ ఎక్స్చేంజీలకు నివేదించాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.